హలో పడుకోరా. అరే వెళ్ళమనగా. ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా? తోడొద్దా? సాషా ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్ స్టాప్ ఇట్ సాషా. అరవకు. ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు. నేనే హీరోయిన్ని, నేనే విల్లన్ని. లెట్ మీ స్లీప్. జస్ట్ ఎలా వచ్చావు లోపలికి? ఏ నువ్వు లాకర్లు ఓపెన్ చేయట్లా? అలానే. నీ ఊపిరి నాకు తగులుతుంది. పిచ్చోడా, తగలాలనే ఇంత దగ్గరకొచ్చాను. పెట్టేనా? వద్దు ప్లీజ్ రా నాన్న. వద్దు. కామెడీ తెలుసా నీకు? అరే కొడతావేంటి? అరే అరే నేను మామూలు ఆడదాని కాదు. అదే నా భయం. ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? నచ్చితే రేపు ఐ లవ్ యూ చెప్పు. నో ఛాన్స్. ఓకే నో. ఏం చేస్తున్నావు? నీ దిప్పనా? ఇదిగో డోంట్ బి మ్యాడ్ సాషా. కమ్ ఆన్. అరే సాషా ఐఎమ్ సారీ రా. ఏమైందిరా? సాషా యు ఓకే? సాషా ఐ లవ్ యూ అగైన్. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా బిహేవ్ చేశాను. ఏదో ఒకటి చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ. సాషా నా ప్రాబ్లం కూడా ఒకసారి విను. నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా. అర్థం చేసుకోరా. సాషా ఏంట్రా వర్షంలో తెలుస్తున్నావు? వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేనంటే తనకు ఇష్టమే. నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు. కానీ వాడితోనే బతకాలని ఉంది. వాడి కోసమే చావాలనుంది. నీతో మాట్లాడతానని చెల్లికి మాటించాను, కానీ నేను బతిమాలడానికి వచ్చాను. నా చెల్లిని పెళ్లి చేసుకోరా. ఏంట్రా మాట్లాడావు? ఇష్టమని చెప్పరా? ఎలా చెప్పమంటారా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను, తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా గుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు? తనలో లోపం ఏంటి? ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడం కాదురా. సాషా అంటే నాకు చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోలేనురా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దాన్ని పెళ్లి చేసుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనే ఇస్తాను నీకు డబ్బు. దానికి మంచి సంబంధం చూడు. చేతి మీద నీ పేరు టాటూ కూడా వేయించుకుంది. దానికి నేనేం చేయనురా? రేపు తనకి పెళ్ళి ఈ పేరు ఎవరిది అడిగితే తను ఏం చెప్తుంది? మా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళను. మాతో మాట్లాడద్దు. కుదరదు. ఎందుకు? ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తా? చెప్పు. చోటామోటా దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఐల్ గివ్ యూ బిగ్ డీల్. సిటీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇటలీకి సంబంధించిన యాంటిక్ డైమండ్స్ వర్త్ 100 crores. అదొక్క రాబరీ చేయండి. 50 crores డౌన్ పేమెంట్. కొనేదెవరు? కాన్ఫిడెన్షియల్. డీల్ ఓకే. ఇదొక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు. పెళ్లి చేసుకుని లెట్స్ పార్టీ. ఐ లవ్ యు. నువ్వంటే నాకు ఇష్టం. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యు చెప్తావా లేదా? చెప్పకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వెళ్ళు.
హలో అఖిల్ వస్తావా రావా? హే ఎక్కడున్నారా? బైకర్స్ క్లబ్లో. సాషా ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? ఏ నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు, ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బీ మై లాస్ట్ కాల్. సాషా రే సోను, సాషా ఇప్పుడే ఫోన్ చేసిందిరా. ఇంకా బైకర్స్ క్లబ్లోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. సషా 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 వద్దు, నా చెల్లిని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను నీ మొహం నాకు చూపించద్దు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను. పో. పో. సోను వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదో, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదో, కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అది ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది.
ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడ మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలెన్ని? అబ్బాయి అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. Cars, I wear designer clothes, I rock mad shows. This is how it goes. I guess it's all gold. So sorry, I'll clean it. ఏంటో ఇది? ఏం చేస్తున్నా? Nothing happened, man. Just coke పడింది అంతే. You don't worry, don't worry. I'll clean for you. అరే nothing happened, man. Just coke పడింది అంతే. Relax. Why are you shouting? I'll clean for you. Hello? నీ గర్ల్ ఫ్రెండ్ ని కలవాలని వచ్చాను, కాకపోతే ఏం బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవరా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నేర్పించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా. ఈ అబ్బా కూల్ డ్రింక్ నాకుతారా ఇప్పుడు? నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీదమ్మా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుందే. ఎంతమందిని కొడుతావా? హీరోవా? మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడ్పించారా? రే ఎట్రా, ఏం చేసావు? సార్ ఏం చేయలేదు. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? నువ్వేంటి?
కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. వండిరా. అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్పో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బే చిచి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరూ బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచివాళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా? నువ్వే ఉంచుకో. సార్ రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా. మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మ కాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి
రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు